చాలా మందికి ఎలా అంటే పిల్లలకే భారం అని చెప్పేసి వాళ్ళు వదిలేస్తా ఉంటారు. మీరేంటంటే ఒక లేదు, లేదు. తల్లిగా పిల్లలకి అప్పటికి బాధ ఇప్పుడు కూడా రమ్మంటున్నారు. మన ఆగస్టులో రమ్మనమనంటే బట్టలు అవి కూడా నీకు ముఖ్యమైనవి కట్టుకుంటే చీరల వరకు ఇంకేం తెచ్చుకోండి, మందులు నువ్వు కట్టుకుంటే చీరలు ఉంటే వెళ్దామని సరే నేను రెడీ అయ్యాను, బ్యాగులు సర్దుకున్నాను. సర్దుకున్న తర్వాత ఇప్పుడే వద్దు, కొంచెం అటు ఇటు తిరుగుతున్నాను కదా, ఇప్పటి నుంచే ఎందుకు, వాళ్ళకి ఎన్నేళ్ళు ఉంటానో నాకే తెలియదు, ఎన్ని నెలలు ఉంటానో సంవత్సరాలు ఉంటానో అని చెప్పేసి ఫోన్ చేసి ఆటో బుక్ చేస్తా, క్యాబ్ బుక్ చేస్తాను, ఒకటే ఫోన్లు చేస్తున్నాడు. సర్దుకుంటున్నాను, ఫోన్లు చేస్తున్నాడు. చివరి దశలో ఏమనుకోవద్దు నాన్న, నేను తర్వాత వస్తాను అంటే ఫోన్లో ఏడ్చాడు. కానీ ఒకసారి వెళ్ళి మళ్ళీ రావాల్సి ఉంటుందమ్మా. అప్పుడప్పుడు వెళ్తున్నారా? కానీ ఏ తల్లికైనా ఉంటది కదమ్మా, పిల్లల దగ్గరే ఉండాలి, చూసుకోవాలి. పిల్ల ఎలా చివరి వరకు ఉంటా, ఆరోగ్యం బాగుంది, తిరిగేంత వరకు ఉంటా. కానీ అప్పుడప్పుడైతే వెళ్తారు కదా, బాగలేనప్పుడల్లా తీసుకెళ్తారు. తీసుకెళ్ళి 20 రోజులు ముందు వస్తుంది. కానీ మీ కళ్ళల్లో ఆ బాధ కనిపిస్తుంది. అవునమ్మా. తెలుసా బాధ ఎలా ఉంటుంది ఏంటి? అసలు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ చూస్తూ ఉంటాం కానీ అసలు కానీ నన్ను ఎవరు పంపినా నేను వాళ్ళకి నచ్చ చెప్పి కోడలు మీ గురించి మీ అబ్బాయి నాలో నుంచి అన్నం తింటలేదని కోపడింది. ఫోన్లు చేస్తుంటున్నా నాన్న, నేను బాగానే ఉంటాను కదా, ఇప్పుడు కూడా డైలీ చేస్తాను ఫోన్లు. ఎలా ఉన్నావు ఆరోగ్యం? ఇక్కడ అంతా బాగానే ఉందమ్మా మరి? అంత బాగుంది. ఎందుకంటే ఇక్కడ కూడా మీకు అంటే మనకి వీళ్ళు ఎవరు పరిచయం కాదు. ఒక్కొక్కసారి ఎలా అంటే మనకి పరిచయం లేకపోయినా వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి వాళ్ళది కూడా ఒక ఫ్యామిలీ లాగా అనుకొని, ఎందుకంటే మన సొంత బ్లడ్ అనిందే కాకుండా ఇంకా చాలా మంది ఉంటారు మనకి. ఇప్పుడు మాకు మీకు పరిచయం లేదు, కానీ ఇక్కడ వచ్చి మిమ్మల్ని కలిసాం ఈ రోజు. మీరు కూడా మాకు ఒక అమ్మతోనే సంబంధం, ఇంకా అలాగే అనుకోవాలి. ఇంకా కానీ అప్పుడప్పుడు అయితే వెళ్తున్నారు. ఇక్కడ మీకు అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగున్నాయి. ఇంకేం చెప్పాలి అనుకుంటున్నారు? చెప్పేది ఏం లేదు, విషయం అంతా నా ప్రాబ్లం గురించి చెప్పాను. ఇక్కడ బాగుంటేనే కదా నేను పిల్లలతోటి నేను బాగానే ఉంటానని. ఏ రోజు డైలీ 9కి ఫోన్ చేస్తారు, లేసానా లేదా, నా వాయిస్ ఎలా ఉందో కనుక్కుంటారు వెంటనే. పెద్ద అబ్బాయి కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు. పెద్ద అబ్బాయి కూతుర్ని 10 సంవత్సరాలు పెంచాను నేను, 2 నెలల పిల్ల అప్పటి నుంచి. అల్లుడు గారు సీఎం ఆఫీస్లో చేశారు 6 సంవత్సరాలు. గచ్చిబౌలిలో ఇల్లు కట్టుకున్నారు, అక్కడ ఉంటారు. వాళ్ళు జబ్బు చేసినప్పుడు అందరి ఇంటికి మీరు అప్పుడప్పుడు వెళ్తా ఉంటారు, సంవత్సరానికి ఒకటి అప్పుడొకళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళు ప్రతి నెల వస్తారు.